వాంతులు, విరోచనాలు, చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఇలా ఎన్నో రకాల అనారోగ్యాలు మనకు బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల కలుగుతాయి. కొందరికి జ్వరం ఇంకా ఇతర అస్వస్థతలు కూడా కలుగుతాయి. దీంతో శరీరం రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా అనారోగ్యం తగ్గుముఖం పట్టేందుకు చాలా సమయమే పడుతుంది. దీంతో హాస్పిటల్కు వెళ్లి డాక్టర్ ఇచ్చిన మందులను వాడాలి. అయితే అలా కాకుండానే అలాంటి బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గాలంటే అందుకు ఇంట్లో ఉండే పదార్థాలే మనకు ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రాన్బెర్రీ జ్యూస్. క్రాన్బెర్రీ జ్యూస్ ఇన్ఫెక్షన్స్ను తగ్గిస్తుంది. మూత్రాశయ, వజీనల్ ఇన్ఫెక్షన్స్ను తగ్గిస్తాయి. క్రాన్బెర్రీలను తాజాగా జ్యూస్లా తయారు చేసుకొని తీసుకోవాలి. రోజుకు 2-3 సార్లు గనక తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది హానికారకమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఇన్ఫెక్షన్స్తో బాధపడే గర్భిణీలు కూడా క్రాన్బెర్రీ జ్యూస్ను తాగొచ్చు. ఈ జ్యూస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక తర్వాత టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్లో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇందువల్ల అవి బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. టీ ట్రీ ఆయిల్లో కలబంద గుజ్జును బాగా మిక్స్ చేసి చర్మం మీద అప్లై చేయాలి. దీంతో వెంటనే చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక కలబంద. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ను తగ్గిస్తాయి. చర్మం పాడవకుండా చూడటంలో కలబంద చేసే మేలు చాలా అద్భుతం. దీనిలో వ్యాధి నిరోధక శక్తి చాలా ఉంటుందట. అంతేకాక వెల్లుల్లి. యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలు వెల్లుల్లిలో అధికంగా ఉండటం వల్ల అవి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని సురక్షితంగా కాపాడుతాయి. రోజుకు ఏదో ఒక విధంగా 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను తింటున్నా మంచి ఫలితమే మనకి కలుగుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కూడా. ఇక తేనె. వెల్లుల్లి లాగానే తేనె కూడా అద్భుతమైన ప్రయోజనకారిణి. ఇందులోనూ యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి. ఒక గ్లాస్ వేడి నీటిలో తేనెను కలిపి రోజు గనక తాగుతూ గనక ఉంటే ఇన్ఫెక్షన్స్ను నయం చేసుకోవచ్చు. తేనెను డైరెక్ట్గా చర్మంపై రాసిన చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. తేనె వల్ల చెడు బ్యాక్టీరియా, వైరస్లు శరీరం లోపల చేరకుండా ఉంటాయి. ఇక అల్లం. జీర్ణాశయం, శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్స్ను అల్లం మెరుగ్గా తగ్గిస్తుంది. ఆయా సమస్యలున్నప్పుడు కొద్దిగా అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది. శరీరంలో ఉన్న వేడిని ఇట్టే దించేస్తుంది అల్లం. రక్త సరఫరా మెరుగుపడుతుంది. అంతేకాక శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా నశిస్తుంది కూడా. ఇక బేకింగ్ సోడా. యాంటీబ్యాక్టీరియల్ గుణాలు బేకింగ్ సోడాలో పుష్కలంగా ఉంటాయి. జీర్ణాశయం, పేగులు, శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్స్కు బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకొని గనక తాగితే అద్భుతమైన ఫలితం ఉంటుందట. నిమ్మరసం. సహజ సిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలకు నిమ్మరసం పెట్టిందే పేరు. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ను మెరుగ్గా నయం చేస్తుంది. చెడు బ్యాక్టీరియా, వైరస్లను అంతం చేస్తుంది. జీర్ణాశయ ఇన్ఫెక్షన్స్కు నిమ్మరసంతో తగ్గించుకోవచ్చు. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల బ్యాక్టీరియాలు, వైరస్లు నశిస్తాయి. లివర్ క్లీన్ అవుతుంది. ఆస్తమా వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక పసుపు. మనం నిత్యం వంటల్లో ఎక్కువగా వాడే పసుపులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఫంగల్, యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు పసుపు పెట్టిందే పేరు. గాయాలపై పసుపును రాస్తే వెంటనే అవి తగ్గిపోతాయి. యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల గాయం త్వరగా మానుతుంది. శ్వాసకోశ సమస్యలున్నవారు పసుపును పాలలో కలిపి తీసుకోవాలి. జీర్ణాశయ సమస్యలుంటే గోరువెచ్చని నీటితో కలిపి దీన్ని తీసుకోవాలి. దీంతో ఆయా సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. ఇక యాపిల్ సైడర్ వెనిగర్. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు దీంట్లో అధికంగా ఉంటాయి. శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా, వైరస్లను ఇది నిర్మూలిస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. జీర్ణాశయ ఇన్ఫెక్షన్స్ను పోగొడుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. చివరిగా పెరుగు. యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు పెరుగులో అధికంగా ఉంటాయి. పెరుగును ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే జీర్ణాశయ, పేగుల ఇన్ఫెక్షన్స్ తొలగిపోతాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.